మొన్న ఈ మధ్యనే హమాస్ చీఫ్ని ఇరాన్లోనే లేపేయడం, తాజాగా లెబనాన్ సంబంధించినటువంటి లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా చీఫ్తో పాటుగా ఓ 25 మంది కమాండర్లు లేపేయడం, ఈ వ్యవహారం అంతటితో ఉలిక్కి పడుతున్నటువంటి ఇరాన్కి ఏమీ అర్థం కాలేదు. అసలు విషయం ఏంటయ్యా అంటే, ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో కొన్ని సంస్థలు ఫోకస్ చేస్తున్నది ఏంటయ్యా అంటే, ఏదైతే ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు ఆ మధ్యన అంటే రైసీ మరణం తర్వాతన ఇజ్రాయెల్ అంతు చూడాలని నిర్ణయించుకున్నారు. ఈలోపుగా హమాస్ చీఫ్ లేచిపోయేటప్పటికి తన దేశంలోనే ఆగ్రహించినటువంటి కొమైని ఇజ్రాయెల్ని ఏదో ఒకటి చేయమన్నారు. దీనికోసం మొసాద్ని టార్గెట్ చేయడం కోసం, ఇజ్రాయెల్కి సంబంధించిన కీలకమైన వాళ్ళని టార్గెట్ చేయడం కోసం ఇరాన్కి సంబంధించినటువంటి గూఢచారి వ్యవస్థకి బాధ్యతలు అప్పచెప్పారట. మొత్తం ఒక 7గురు పర్యవేక్షణలో ఇంకొక 20 మంది కలిసి, ఈ 27 మంది ఇరాన్ తరపున ఇజ్రాయెల్ అంతు తేల్చడం ప్రపంచంలో ఎక్కడున్నా అన్నటువంటిది ప్లాన్ చేయమని చెప్పారు. తెరా చూస్తే ఈ 27 మంది కలిసి ఇజ్రాయెల్కి పనిచేసి పెడుతున్నారట. అంటే దాన్నే ఇది కౌంటర్ స్పై అంటారనమాట. అంటే మన గూఢచారి ఎదుటి వాళ్ళకి గూఢచారిగా పనిచేయడం అని. అలా చేసి వాళ్ళు ఇజ్రాయెల్కి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వల్లనే ఇప్పుడు లెబనాన్లో 8 అంతస్తుల లోపల అండర్గ్రౌండ్లో ఉన్నటువంటి మీటింగ్ గురించిన సమాచారం అంది లేపేయడం అన్నటువంటిది ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది.